సిద్దిపేట జిల్లా రెవెన్యూ పరిధిలోని మార్కు గ్రామంలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. వైకుంఠ ధామంలో అంత్యక్రియలు అడ్డగించడంతో నిరసకు దిగిన గ్రామంలో నాయి బ్రాహ్మణ సంఘం చౌర దుకాణాలను మూసివేయించారు. ఎన్నో దశాబ్దాలుగా వారికి సంబంధించిన అంత్యక్రియలు చేసే స్థలం కబ్జాకు గురి కావడంతో చేసేది లేక గ్రామంలోనే పెద్ద చెరువు వద్ద మృతురాలి అంత్యక్రియలు పూర్తి చేశారు. మరోపక్క గ్రామంలో అగ్ర కులాలు తమపై కుల వివక్షత చూపుతున్నారంటూ నాయి బ్రాహ్మణ సంఘం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాపై వివక్షతను వీడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వేరే కులాలకు ఉండదా? అందరు కట్టించిన కేసీఆర్ అయితే వాళ్ళే పెట్టుకోవాలని వాళ్ళేలా కొట్టిరు. మా సొంత భూమిలో పెట్టుకుంటామంటే వాళ్ళు చుట్టూ కంచేసుకొని మా జాగలకించి పోవద్దు, ఎట్లా పోతారో పోరని వాళ్ళు అన్నారు. ఎవరిని అడిగినా రెడ్డిస్ వాళ్ళని అడిగినా వాళ్ళు వద్దన్నారు. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మా ఇంటి చుట్టూ తిరిగి వేపించుకుంటారు. మంగళవాళ్ళు అంటే ఎట్లా కనిపిస్తుంది వాళ్ళకి. అందుకే మా మంగళ పని బంద్ చేద్దామని అనుకొని షాపులు బంద్ చేసి ఇప్పుడు చనిపోయిన ఎల్లమ్మ ఇక అందరికి సహజమైన మాట ఏంటంటే ఆమె పెద్ద మనిషి అయిందో కాలేదో గప్పుడు వచ్చి సంసారం చేసి ఇలా చనిపోతే ఆమెకు బొంద పెట్టుకోవడానికి జాగా లేకుండా మమ్మల్ని నిరాధారణ చేసిండ్రు. మా పరిష్కారం తీరినాకనే మేము పని చేద్దామనుకుంటున్నాం. మా పిల్లలందరూ కలిసి వాళ్ళకే ఉంటుందట. వేరే